ఏకచక్రానగరంగా పేరున్న ఏకశిఖర తిప్పకు చాలా ప్రాధాన్యం ఉంది. పాండవులు వనవాసం ఉన్నట్లు కూడా చరిత్ర చెబుతుంది. ఇక్కడే పాండవులు ఓ బ్రాహ్మణ కుటుంబంలో కుంతీదేవితో పాటు ఉండేవారనేది కూడా తెలుస్తుంది. ఇలా ఇక్కడ రాజుల పాలనలో బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణ అగ్రహారం ఉంది. ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఈ కుంతీదేవితో పాటు పాండవులు నివాసం ఉండేవారు. వారికి అన్ని సౌకర్యాలు బ్రాహ్మణ కుటుంబం చూపేది. ఈ క్రమంలో రాజులున్న ప్రాంతంలో ఓ బకాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉండేవారు. ఆ బకాసురుడు రాజులను నిత్యం వేధించసాగేవాడు. ఆహారం పెద్ద ఎత్తున పంపించాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఒకే కుటుంబం ఆహారాన్ని బకాసురుడికి చేర్చడానికి కొందరిని మనుషులను కూడా పంపించేవారు. ఈ బకాసురుడు ఏకంగా ఆహారంతో పాటు మనుషులను కూడా ఆరగించేవాడు. ఈ క్రమంలో బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. అప్పుడు కుంతీదేవి బ్రాహ్మణ కుటుంబం మదన పడుతున్న తీరును గమనించి బకాసురుడి దగ్గరికి మా కుమారుడైన భీముని పంపిస్తామని వారికి హామీ ఇచ్చింది. ఇలా భీముడు ఆహారంతో పాటు బకాసురుడి దగ్గరికి వెళ్ళాడు. బకాసురుడిని కోపగించుకునేటట్లు చేసి ఆహారంతో పాటు పూర్తిగా ఆరగించిన భీముడు బకాసురుడితో గొడవపడి యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో బకాసురుడిని భీముడు చంపేశాడు. ఇలా బకాసురుడికి ఇక్కడున్న బకాసురుని తిప్పకు ప్రాధాన్యం ఉంది. ఈ బకాసురుడు ఆహారం తీసుకున్న తర్వాత అవసరమైన నీటి సదుపాయాల కోసం ఈ బకాసురు బావిని తవ్వించినట్లు కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇలా దీనికి పాండవుల వనవాసానికి కుంతీదేవి, పాండవులు సముద్ర తీరానికి 30 మీటర్లున్న ఈ ఏకశిఖర తిప్ప గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంగా ఏర్పాటై చరిత్రలో ఉంది. ఈ ఆలయాన్ని స్థానికులు ఇటు నాయుడుపేట ప్రాంత వాసులు కానీ ఇటు ఏకశిఖర ప్రాంత వాసులు కానీ అభివృద్ధి చేయసాగారు. ఇటీవల ఒక 15 ఏళ్ళుగా దీని ప్రాధాన్యం పెరిగి చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ఇలా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో స్థానికుల పాత్ర ఎంతో ఉంది. నాయుడుపేటలోని కొందరు యువకులు దీన్ని ప్రాచుర్యం కల్పించారు. దీనికి అవసరమైన మౌలిక వస్తువులు, విద్యుత్ సౌకర్యం, రోడ్డు వసతి ఏర్పాటు చేయడం, గుడి అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావడంతో ఈ భూపతేశ్వర స్వామి చుట్టుపక్కల గ్రామాలకు పేరుగాంచింది. ఇక్కడ భక్తులు ఏదైనా నమ్మకంతో మొక్కుకుంటే మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. వేల కొద్దీ భక్తులు వస్తుంటారు. వారి నమ్మకాన్ని స్వామి తీర్చుతుండడంతో భక్తులు ఏటా వచ్చి మొక్కులు తీర్చుకొని వెళుతున్నారు. స్థానికులు, ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బస్సును కూడా తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు. రోడ్డు వసతి సక్రమంగా లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటు అటవీ అనుమతులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి అనుమతులు లేక రోడ్డు వేసేదానికి అవసరమైన ఏర్పాట్లు లేకపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నారు. ఇలా బకాసురుడు, రాక్షసుడు, పాండవుల వనవాసం అనే చరిత్ర ఈ ఏకశిఖర తిప్పకు వచ్చింది. మున్ముందు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనిపైన స్థానికులు, నిర్వాహకులతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భూపతేశ్వర స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ భూపతేశ్వర స్వామిగా ఆయన ఒక అడవిలో, ఒక గృహంలో ఉన్నాడు. అడవిలో ఒక చెట్ల మధ్యలో ఉన్నాడు. గ్రామస్తులు పశువులు మేపుకునేవాళ్ళు ఒక తొరి ఏదో వాళ్ళు కంప కొడతా ఉంటే ఆ గృహలో ఈ విగ్రహం కనబడడం, దాని మీదట ఊళ్ళో పోయి చెప్పడం, ఊళ్ళో గ్రామస్తులంతా వచ్చి అది మొదలుకొని అప్పుడప్పుడు వచ్చి దేవుడికి నైవేద్యాలు అవి చేసుకొని పొంగళ్ళు పెట్టుకుని పోతా ఉన్నారు. తర్వాత ఇటీవల కాలంలో తాటాకుల షెడ్డుగా ఉండింది ఇక్కడ ఈ తిప్ప మీద. ఆయన 1921లోనే కదమ్మా మన మహాకుమాభిషేకం జరిగింది. ఇది ఏంటంటే ఒకప్పుడు ఏకశిలాపురం అని, ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడ కొంతకాలం ఉన్నట్లుగాను, ఇక్కడ బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నట్టు, వాడు ఏమంటే ఆ ఊరి మీద పడి జనాన్ని ఒక బండి
ఇప్పుడు 2 ఎద్దులు ఒక మనిషి ఆహారంగా ఇవ్వమన్నట్టుగా. తర్వాత ఏమంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఆ రోజు వంతు వచ్చిందని, తర్వాత కుంతీదేవి పోయి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఈ సంగతి చెప్పినట్టు. అప్పుడు నా కుమారులు నాకు 5 మంది ఉన్నారు. అందులో 2వ కుమారుడైన భీమసేనుడు చాలా పరాక్రమంతుడు. నేను అతన్ని పంపించి ఈ రాక్షసుల బారి నుండి ఈ ఊరిని విముక్తి చేయగలమని చెప్పి భీమసేనుడిని పంపడం జరిగిందని. అప్పుడు భీమసేనుడు పెట్టిన ఆహారాన్ని తినేసి కొండపైకి వస్తే ఈ బకాసురుడికి ఆయన యుద్ధం జరిగినట్టు, ఆ యుద్ధంలో బకాసురుడు చచ్చిపోయినట్టుగా ఈ బ్రాహ్మణుకు ఈ ఏకశ్రీ నగరానికి రాక్షస విముక్తి కలిగిందని ప్రచారం ఉంది. వాడికిలో ఇది ఇంగ్లీష్ టైంలో ఇది ఏకశ్రీగా మారిందని ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఏమైనా కోర్టు వ్యవహారాలు కానీ, పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు కానీ, ఇంకేమైనా జబ్బులు ఉండేవాళ్ళు కానీ వచ్చి మొత్తం పోతే వాళ్ళకి బాగా సంతృప్తికరంగా జరగడం, అందువల్ల విశేషంగా ఇది ప్రాపగణమయ్యి ఇక్కడ బాగా శివరాత్రి రోజు 15,000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఇటీవల ఇప్పుడు 1 నెల క్రితం నుంచి గోపేశ్వర స్వామి కళ్యాణ మండపం కూడా కట్టిస్తాము. ఇక మీదట కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి. దేవాలయానికి 1 నయా పైసా వరుబడి లేదు. ఇక మీదట ఆ కళ్యాణ మండపం ద్వారా వచ్చే వరుబడితో ఈ దేవస్థానం ఎప్పుడు సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నాం. నా పేరు మునిప్రసాద్. నేను నాయుడుపేట శ్రీ రాజమాత పాల్గొంది. నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడ భక్తుడిని యాక్సిరెడ్డి గుడిలో. నేను నా అనుభవంలో చూసిన ఎన్నెన్నో ఇక్కడ అద్భుతాలు నాకు చాలా అనుభవానికి వచ్చాయి. మొదట్లో ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరగక ముందు ఒక పాకలో ఉండింది. దాని తర్వాత ఏంటంటే కొంతమంది మహాదాతల సహాయంతో ఈ గుడి ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం కొంతమంది మహాదాతలే గొప్పగా అనుకోవాలి. దానిలో ఎక్కువ భాగం పార్టిసిపేట్ చేయన వాళ్ళు ఓడూరు ముద్దుకృష్ణారెడ్డి గారు కానీ, మన ఏకాంబరం రెడ్డి గారు కానీ, సురేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, తర్వాత ఆ విధంగా కొంతమంది మహాదాతలు ప్లస్ ఇక్కడ ప్రతినిత్యం ఏమనే ముందుండే వెంకటకృష్ణారెడ్డి గారు, ముందే మున్రాజా గారు, అర్చకులు నాగార్జున రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా చాలామంది సహాయంతో ఈ గుడి ముందుకు తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. నా అనుభవంలో ఏకాంబరనాథ్ రెడ్డి గారు ఆయన సొంత ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒక కోర్టు వ్యవహారంలో ఇరుక్కొని దాదాపు కోట్ల రూపాయలు ఆయన ఇబ్బందుల్లో పడి ఇచ్చేసి ఒక చిన్న కార్యక్రమం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక చిన్న కార్యక్రమం వాళ్ళ ఊరోళ్ళు మీరు ఈ పని చేయాలని చెప్పని ఆయన ఏదో మనస్ఫూర్తిగా నేను చేస్తానని చెప్పనుకొని దానికి దీనికి సంబంధం లేకుండా ఈయన ఎప్పుడైతే కార్యక్రమం మొదలుపెట్టాడు ఎప్పటి నుంచో ఉన్న కోర్టు సమస్య వెంటనే తీరి ఆయన సమస్య లేకుండా నేను వారం లోపల నేను ఫ్రీ అవ్వగలిగాను. అదంతా ఆ పరమశివుడి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు నా సొంత అనుభవం, మా కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్స్ వాళ్ళు 2-3 వచ్చి ముద్దుకృష్ణ అన్న చెప్పినట్టు పిల్లలు లేకుండా 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే ఇక్కడికి వచ్చి గత 2 నెలల క్రితం మాట్లాడి ఆ 2 పిల్లలు ఈరోజు గర్భవతులుగా ఉండడం అనేది అది ఖచ్చితంగా శివయ్యలే అని మనం అనుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన అనుభవం ఏంటంటే డిసెంబర్ ఆఖరి వారంలో కళ్యాణ మండపం గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ నాతో పాటు ఒక మాట అన్నారు, మనం రాబోయే శివరాత్రిని కళ్యాణ మండపంలో చేస్తున్నాం చెప్పారు. నేనైతే నమ్మలేదు. వెంకటకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే నన్ను చేయమన్నారు, ముద్దుకృష్ణ చేపిస్తారు, కళ్యాణం అయితే మాత్రం దానిలో జరుగుతుంది. నేను నమ్మే మొట్టమొదటి విషయం ఏంటంటే మనమంతా నిమిత్తం మాత్రమే ఆ శివయ్యే ముందుండి నాకు తెలిసిన వరకు ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గర ఈ పని చేపించి కళ్యాణం దానిలో చేపించుకుంటానని నేను నమ్ముతున్నాను. దయచేసి ప్రజలందరూ పోయిన సంవత్సరం 15,000 మంది వరకు వచ్చారు. ఈ సంవత్సరం కనీసం 25 నుంచి 30,000 మధ్యలో వస్తారని ఆశిస్తున్నారు. దాని దగ్గర అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరూ వచ్చి శివయ్యను దర్శించుకొని మీ కోరికలు మీ మొక్కులు తెచ్చుకొని ఆశిస్తున్నాను. జై. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం 14, 15, 16 3 రోజులు జరుగుతుంది. దీని గురించి 50 మంది భక్తులకి మనవి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు బాగా ఈ దేవుడికి ఇది చేస్తే బాగా తీరిపోతుంది, వాళ్ళ మొక్కులన్నీ వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈ శివరాత్రి ఎల్లవెల్ల భక్తులు వస్తూనే ఉంటారు. నిత్యం ప్రతి ఆదివారం అన్నదానం, అభిషేకం అన్నీ ఉంటాయి. సోమవారం అభిషేకం ఉంటాయి.
బాలాజీ యాక్సిర్ గ్రామం వస్తుంది. ఈ యాక్సిర్ తెప్ప అనేది కొన్ని సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇది పురాతన పాండవుల కాలం నాటి దేవస్థానం ఇది. ఇది గ్రామస్తులు కలుసుకుని చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. నాయుడుపేట కాపురస్తులైన కొంతమంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి దేవస్థాన అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు. ఇది మహాశివరాత్రి ప్రార్థన సందర్భంగా కాళహస్తి తర్వాత అతి ఎక్కువ మంది దర్శించే క్షేత్రంగా మన తిరుపతి జిల్లాలో ఇది వెలుసుంది. ఇంచుమించు మహాశివరాత్రి నాడు 1,00,000 నుంచి 2,00,000 మంది దాకా ఇక్కడికి ఇచ్చేసి శ్రీ స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకి మరియు సాయంత్రం 5 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విద్యుత్ దీపాలంకరణతో స్వామి అమ్మవార్ల మాడవీడులు ఊరేగింపు అన్నీ అత్యంత అద్భుతంగా జరుగుతాయి. కావున భక్తులందరూ విచ్చేసి ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం.